హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు సిల్క్ థ్రెడ్తో మన శారీస్కి, డ్రెస్సెస్కి జ్యువెలరీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. సో స్టార్ట్ చేసేద్దామా మరి. ముందుగా ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకొని దానికి బ్లాక్ థ్రెడ్ని ఇలా చుట్టేసుకుంటున్నానండి. రౌండ్గా చుట్టుకుంటున్నాను. ఇలా నేను 100 టైమ్స్ చుట్టుకున్నాను. మీకు ఇంకొంచెం లావుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోగులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని కట్ చేసుకొని ఒకవైపున ఇలాగా అదే థ్రెడ్ తోటి ముడి వేసేసుకుంటున్నాను. ఇలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత రెండో వైపున కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదే విధంగా ఇలా అల్లేసుకుంటున్నానండి. 3 పాయల కింద తీసుకొని ఈ 3 పాయల్ని పోగులు రాకుండా నీట్గా వచ్చేలాగా ఇలా మొత్తం థ్రెడ్ అంతా అల్లేసుకుంటున్నాను. ఇలా మొత్తం అల్లేసుకున్న తర్వాత చివర అదే దారంతో ముడి వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న అట్టముక్క తీసుకొని దానికి కూడా పింక్ కలర్తో రౌండ్గా 50 టైమ్స్ చుట్టుకుంటున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత ఒకవైపు కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా వచ్చిన కుచ్చుని నేను మొలతాడికి ఇలా స్టిక్ చేసుకోవాలి. సో దానికోసం మొలతాడులోని లోపల పార్ట్ని ఇలా సపరేట్ చేసేస్తున్నాను. మొలతాడు ఇలా పైకి లోపలిది లోపల వచ్చేస్తుందండి. సో లోపల దానికి నేను తయారు చేసుకున్న కుచ్చుని ఇలాగా హాఫ్ కింద చేసుకొని ఇలా పెట్టుకొని అదే కలర్ థ్రెడ్ తోటి ఇలాగా ముడి వేసేసుకుంటున్నాను. 3-4 సార్లు రౌండ్గా తిప్పుకొని ముడి వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకొని ఇలాగా మన నెక్కకి ఎన్నైతే సరిపోతాయో అంతవరకు కుచ్చుల్ని వేసేసుకున్న తర్వాత మనం ముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జడకి ఇలాగా గ్లూ అప్లై చేసుకొని దీనిపైన ఇలాగా అంటించేసుకుంటున్నానండి. ఇలా అంటించేసుకున్నాను. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండేలాగా ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకుంటున్నాను. సో తర్వాత ఈ మొలతాడి నుంచి సపరేట్ చేసాం కదండి, ఫస్ట్లో పైది మిగిలిపోయింది కదా, ఆ పైదాన్ని ఇలా స్టిక్ చేసుకొని మొత్తం ఈ రెండింటిని కలిపి ఇలా చుట్టేసుకుంటున్నాను. అంటే మనం ముందు అల్లుకున్న జడని మొలతాడిని రెండింటిని కలుపుకొని ఇలా చుట్టేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా చుట్టుకొని లాస్ట్లో ముడి వేసుకొని గ్లూతో స్టిక్ చేసేసుకుంటాను. ఇదే విధంగా రెండో వైపు కూడా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత మొలతాడిని రెండింటిని ఈక్వల్గా తీసుకొని ఇలాగ సిల్క్ థ్రెడ్తో ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నానండి. ఇది ఎందుకంటే మనం నెక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, పైకి కిందకి జరగడానికి. సో ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను. ఆరిన తర్వాత చూసారా, ఇలాగా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అవడం కోసం అలా చుట్టుకున్నాను. సో ఇలా రెడీ అయిన తర్వాత ఈ జడకి అక్కడక్కడ గ్లూ అప్లై చేస్తున్నానండి. దీని మీద పూసలు అంటిస్తున్నాను, గోల్డ్ కలర్ పూసలు అంటిస్తున్నాను. సో దానికోసం నాకు ఎక్కడెక్కడ కావాలనుకున్నానో అక్కడ గ్లూ అప్లై చేసుకొని దానిపైన ఈ గోల్డ్ కలర్ పూసల్ని అంటించేస్తున్నాను. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆరిపోయిన తర్వాత పూసలు చాలా క్లియర్గా కనిపించినాయండి.
తర్వాత నేను దీనికి కాసులు కూడా అంటిద్దాం అనుకుంటున్నాను. సో అవి కూడా కింద ఈ ప్లేస్లో అంటిద్దాం అనుకుంటున్నాను. అక్కడ గ్లూ అప్లై చేసుకొని ఈ ఒక్కొక్క కాసుని ఆ గ్లూ మీద అంటించేసుకుంటున్నాను. అంతేనండి. ఆరిపోయిన తర్వాత చూసారా పూసలు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇలాగే మీకు నచ్చిన కాంబినేషన్లో మీ డ్రెస్సెస్కి, మీ శారీస్కి మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.